భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ కొత్తగూడెం రామవరం మాతా శిశువు కేంద్రం ఏదైతే ఉందో ఇది జిల్లాలోనే అతిపెద్ద మాతా శిశువు కేంద్రము. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా అంటే ఇది గిరిజన జిల్లా, పూర్తిగా ఇది గిరిజన జిల్లా. అదే రకంగా నిరక్షరాస్యులు ఎక్కువగా నివసించే ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాతా శిశువు కేంద్రంలో గత కొన్ని ఏళ్లుగా సమస్యలు విలయతాండవం చేస్తున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అక్కడ సరిపడా వైద్యులు లేక అంటే గైనకాలజిస్టులు ఉండడం లేదు. అదే రకంగా డెలివరీ అయినాక పిల్లలని ట్రీట్మెంట్ చేసేంత చూడాల్సినటువంటి పీడియాట్రిక్ డాక్టర్లు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. అంత పెద్ద ఆసుపత్రికి ఒకరిద్దరు మాత్రమే పిల్లల డాక్టర్లు ఉంటున్నారు, ఇద్దరు ముగ్గురు డాక్టర్లే గైనకాలజిస్టులు ఉంటున్నారు. చాలా ఇబ్బంది ఉందంటే దానికి తోడు తీవ్రమైన మందుల కొరత, చీటికి మాటికి కరెంటు పోతుందని చెప్పి ఇటీవల మేము అక్కడ ఆసుపత్రిని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న పేషెంట్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే రకంగా గత 3 రోజుల నుంచి కూడా తీవ్రమైన మంచినీటి సమస్య మాతా శిశువు కేంద్రంలో ఉన్నా కూడా కనీసం ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. తక్షణమే జిల్లా అధికారులు స్పందించాలి. కలెక్టర్ గారు ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఆసుపత్రుల మీద ఖచ్చితంగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ ఆసుపత్రుల మీద గతంలో ఎన్నడూ లేని విధంగా మందుల కొరత, టాబ్లెట్లు, ఇంజక్షన్లు కూడా లేక పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నా కూడా మాతా శిశువు కేంద్రం మొదలైనప్పటి నుండి కూడా సమస్యలు విలయతాండవం చేస్తున్నా కూడా ఏ నాయకుడు గెలిచినా కూడా ఆ యొక్క సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేకపోవడం ఇక్కడ ఉన్న గిరిజనుల పాట శాపంగా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి జిల్లాలోనే అతిపెద్ద మాతా శిశు కేంద్రం కట్టించమని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ దానికి సరిపడా సిబ్బంది లేదు, సరిపడా పరికరాలు లేక పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే జిల్లాధికారులు ప్రభుత్వం స్పందించి మాతా శిశువు కేంద్రంలోని డాక్టర్ల కొరత, అదే రకంగా మంచినీటి సమస్య కోసం శాశ్వత పరిష్కారం చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి జిల్లా కేంద్రంలో కొత్తగూడెం పట్టణంలో మాతా శిశు హాస్పిటల్ ప్రారంభించి సుమారు 10 సంవత్సరాలు కూడా గడిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మాతా శిశు హాస్పిటల్లో 100 హాస్పిటల్కి పడగలకి అభివృద్ధి పేరుతోటి వచ్చినటువంటి పరిస్థితి మన జిల్లా కేంద్రంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ నేటి వ్యవస్థ చూసుకుంటే డాక్టర్లు లేక, నర్సులు లేక, సరైనటువంటి సిబ్బంది లేక, మందుల కొరతతోటి నైపుణ్యం గల ఉన్నటువంటి పరికరాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి సమయానికి వైద్యం చేయనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జనం ఏదైతే ఉన్నారో చాలామంది గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలు, ఇతర రోగులకు సంబంధించినటువంటి చిన్నపిల్లల హాస్పిటల్ కాబట్టి మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గిరిజనులు కూడా ఎక్కువగా వైద్యానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా వైద్యం అందించలేనటువంటి స్థితిలో ఉన్నట్టు డాక్టర్లు అందుబాటులో లేకపోతే డైరెక్ట్గా ఖమ్మంకి తీసుకెళ్ళమని చెప్పేసి, వరంగల్ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళమని, హైదరాబాద్ తీసుకెళ్ళమని ఉచిత సలహాలు ఇస్తున్నారే తప్ప కనీస సౌకర్యాలు, కనీసం నీళ్లు కూడా మంచినీటి అందుబాటులో లేనటువంటి దుస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది ఉందో అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఇటువంటి దుస్థితితో నెట్టివేయబడుతూ ఉంది. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి గిరిజనేతరులు అనేక మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి వైద్యాన్ని అందించే విధంలో అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానుకొని ఖమ్మం పక్కనే ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ 3 మంత్రులు కూడా ఏమీ చేయలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఓట్లు కావాలి తప్ప ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి హామీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టి మాతా శిశు కేంద్రం ఏదైతే ఉందో, భద్రాద్రి జిల్లా కేంద్రంగా తలిమానికంగా ఉన్నటువంటి మాతా శిశు కేంద్రం ఏదైతే ఉందో దానికి వైద్యులను సకాలంలో అందించే విధంగా, వైద్యాన్ని అందించేటువంటి వైద్యులు, అట్లాగే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి నర్సులు కూడా సరైనటువంటి వైద్యాన్ని అందించే విధంగా కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.